చిత్తూరు జిల్లా గంగవరం మండలం టీటీడీ గోశాల వద్ద ఈవీ కారులో మంటలు చెలరేగాయి. కారు పూర్తిగా దగ్ధమైంది. బెంగళూరు సాఫ్ట్వేర్ ఉద్యోగి సురేంద్ర, అతని భార్య ప్రాణాలతో బయటపడ్డారు. తిరుపతి నుండి బెంగళూరుకు కొత్త ఈవీ కారులో సురేంద్ర దంపతులు వెళ్తుండగా హఠాత్తుగా మంటలు రావడంతో గుర్తించి వాహనాన్ని పక్కన ఆపేశారు. అర్ధరాత్రి అటవీ ప్రాంతంలో జరిగిన ఘటనతో భయభ్రాంతులకు భార్యాభర్తలు గురయ్యారు. ఇష్టపడి 3 మాసాల క్రితం తీసుకున్నటువంటి టాటా హెరియర్ ఈవీ కారు తమ కళ్ల ముందే నడి రోడ్డుపైన దగ్ధం అవడంతో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విశాఖపట్నంలోని నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా వర్క్ చేస్తున్నాను బెంగళూరులో. సో నేను విజయనగరం నుంచి బెంగళూరు డ్రైవ్ చేస్తూ వెళ్తూ ఉండగా కరెక్ట్గా పల్మనేర్ ఎంటర్ అయ్యాను. చిత్తూరు క్రాస్ చేసి కార్ మొత్తం ఫైర్ స్టార్ట్ అయ్యి ఫైర్ అయిపోయింది. అందులోని మేము చాలా సేఫ్గా ఇది ఇమ్మీడియట్గా బయటకి దూకడం జరిగింది. 1 మినిట్ కూడా మాకు ఛాన్స్ కానీ ఏమీ లేదు. టాటా అంటే మేము చాలా సెక్యూర్డ్గా చాలా సేఫ్గా ఉంటుందని చెప్పి ట్రస్ట్ చేసి టాటా వెహికల్ తీసుకోవడం జరిగింది. దట్టు లేటెస్ట్ వెహికల్, అన్ని సెక్యూరిటీ నామ్స్ని పాటించారు అన్నీ అన్నారు. సో మా కారు అలాగా మొత్తం కంప్లీట్గా కాలిపోయేటప్పటికి అసలు